ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్. ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా ఫ్యాన్స్ అందరమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. సినిమా పోస్ట్ పోన్ అయింది. మరి ఒక ఫ్యాన్ గా కావచ్చు, సినిమా ప్రేమికుడిగా కావచ్చు, మీరు ఏం చెప్తారు? కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా రావడం లేట్ అయింది అన్నారు. అందుగా ఒక ఫ్యాన్ గా చాలా బాగా ఫీల్ అవుతున్నానండి. అలాగే ఆంధ్రాలో కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. అన్ని షోస్ పోస్ట్ పోన్ అయ్యాయండి. అంటే వేరే హీరోలు కూడా ఈ సినిమా ఆపడానికి కారణం అని కొంతమంది అంటున్నారు, లైక్ చిరంజీవి గారు కావచ్చు అంటున్నారు. ఏమో మనకి తెలియదు కాబట్టి అంటే అందులో నిజం ఉంది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నానండి. ఖచ్చితంగా కుట్రపూరితంగా ఆపారు. ఉంటది. మరి ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని అంటున్నారు. టాక్ అంటారు, కాకపోతే వీళ్ళ వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటారు? బాలయ్య బాబు గారికి హిట్స్ పడుతున్నాయి, చిరంజీవి గారికి హిట్స్ పడుతున్నాయి. రాజకీయాల దిగాడు కాబట్టి ఉంటది కాంపిటీషన్ అందరికి. సో మళ్ళీ ఇప్పుడు జనవరిలో రిలీజ్ అంటున్నారు. అవునండి. ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడు వచ్చినా ఇక బాగానే ఉంటది అండి బాలయ్య సినిమా. జనవరిలో వస్తే చిరంజీవి గారికి బాలయ్య బాబు గారు పోటీ పడే ఛాన్స్ ఉంది. అప్పుడు బాగానే ఉన్నాయి కదా, రాజసభ మూవీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కాంపిటీషన్ ఉంటది. సో అఖండ 2 పుష్ప 2 ని క్రాస్ చేస్తా అంటున్నారు, మీరు చేస్తే అనుకుంటున్నానండి. ఖచ్చితంగా. అంత నమ్మకం ఏంటి? ఫ్యాన్స్ బాగున్నారు కదా, బీజిఎం కూడా బాగుంది. అలాగే బాలయ్య బాగానే ఉంటది మూవీ. ఓకే బ్రో, ఓవరాల్ గా ఒక మాటలో ఏం చెప్తారు? బాలయ్య సూపర్ హిట్ ఉంటది అంటే మూవీ అయితే తొందరగా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇది అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అది మీకు రీజన్ తెలిసిందేనే. ఈ రోజు కంపెనీ వాళ్ళకి 14 రూల్స్ ప్రొడక్షన్ వాళ్ళు 28 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే వీళ్ళకి 14 రూల్స్ ప్రొడక్షన్ చాలా పెద్దది కదా, ఆ మాత్రం పే చేయలేదంటారా? ఖచ్చితంగా పే చేయాల్సిందండి. అది పే చేయకుండా ఆపారు అని అంటే ఏదో లొసుగైతే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. వాళ్ళకు వీళ్ళకి మధ్య ఏం జరిగిందో తెలియదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే కోర్టులో కేసు పడింది. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా నిన్ననే రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ అసలు రిలీజ్ లేదు, అసలు టికెట్స్ బుక్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. అసలు ఏదో పేరుకి రిలీజ్ అవుతుందని చెప్పారు సినిమా, కానీ ఏం లేదు. అసలు దీని గురించి ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే నేను కూడా చాలా బాధలో ఉన్నాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వాలని నేను టికెట్ బుక్ చేసుకున్నా, ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రోజు సినిమా వాయిదా పడుతుందని చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారు కదా, థియేటర్ల ముందు రచ్చరచ్చ చేసిన మొత్తం ఆ బ్యానర్లు కానీ కట్అవుట్లు కానీ చాలా మంది సినిమా రిలీజ్ అని చాలా వెయిట్ చేశారు, కానీ అది రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే అది కోర్టులో ఏదో పిటిషన్ ఉంది కాబట్టి దాని గురించి సినిమా ఆపినట్టుంది. అసలు సినిమా చూసుకుంటే మళ్ళీ బోయపాటి సీన్ తీసినాడు, అది కూడా నార్మల్ డైరెక్టర్ కూడా కాదు. సో సినిమాలు ఆగిపోవడం అంటే ఎలా అనిపిస్తుంది? సినిమా ఆగిపోవడం అంటే చాలా మంది ఫ్యాన్స్ కు చాలా బాధ, నిరాశన కలిగింది. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వాలి. చాలా మంది బాలయ్య సినిమా కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. దేని గురించి కారణం ఏంటంటే ఏదో కోర్టు మనీ ఏమో ఇవ్వాలంటే దాని గురించి ఏదో మద్రాస్ కోర్టులో, హైకోర్టులో ఏదో కేసు అయింది, దానివల్ల సినిమా ఆగిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 14 రీల్స్ వాళ్ళు సంబంధించిన సంస్థ ఉంది ఒకటి, ఆ సంస్థ అడిగిందట డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అడిగిందట. మళ్ళీ దీని గురించి దాని డబ్బులు ఇవ్వాలనే దాని గురించే సినిమా ఆపినట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. అది ఎందుకంటే మనీ ఇచ్చారు అనుకో సినిమా అసలు ఆగదు. ఏదో అకౌంట్ వన్కి ఇప్పుడు అయిందా, ఆగలేదు కదా, అకౌంట్ అసలు ఆగదు. రిలీజ్ అవుతుండే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి కోర్టులో కేసు అయింది, దానివల్ల సినిమా అయిపోయింది. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అనుకో, బాలయ్య బాబు సినిమా రిలీజ్ అది దబ్బిడిదిబ్బడే సినిమా. బాలయ్య బాబు సినిమా ఆపే దమ్ము ఎవరికి చెప్పి ఎవరికి లేదు, ప్రపంచంలో దేశంలో ఎవరికి లేదు. అది సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ సినిమాకి వెళ్ళి నేనే